బ్రో ఎక్కడ నుండి వచ్చారు? రాయచూరు. రాయచూరు. ఎట్లా ఇవాళ మ్యాచ్ ఎవరు గెలవబోతారు? ఆర్సీబీ గెలుస్తుంది. ఆర్సీబీ. ఎందుకు అట్లా? ఆర్సీబీ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉంది దానికి. అంటే ఫ్యాన్స్ తో సరిపోదు కదా అక్కడ. ఆ పవర్ కూడా ఉండాలి కదా. పవర్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ కాడ కూడా పవర్ ఉంది కదా. లేదు చూడండి గ్రౌండ్ మ్యాచ్ గెలిచిన తర్వాత చెప్పండి మీరు. అభిషేక్ శర్మ సెంచరీ కొడతా అంటుండు ఈసారి. విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు. విరాట్ కోహ్లీ ఈసారి ఫామ్ లో లేడు అంటారు కదా చాలా వరకు. ఎవరన్నారు లాస్ట్ మ్యాచ్ ఆడి కూడా బానే. ఇప్పుడు అదే ట్రోల్ అవుతా ఉంది. విరాట్ కోహ్లీ ఇట్లా కొంత ఫామ్ లో లేడు, గతం కంటే ఇప్పుడు కొంత తగ్గింది. చాలా మంచి ఫామ్ ఉంది విరాట్ కోహ్లీకి. లాస్ట్ 3 మ్యాచ్ పైన కూడా మళ్ళీ 2 మ్యాచ్ కంబ్యాక్ చేసేసాడు కదా. ఎంతవరకు స్కోర్ వచ్చే అవకాశం ఉంది? 200+ అవుతుంది ఈజీ. 200+. ఏమన్నా ఎస్ఆర్హెచ్ కి ఎంత పర్సెంటేజ్ అవకాశం ఉందా? ఎస్ఆర్హెచ్ కి పాయింట్ టేబుల్స్ 2 కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంది. అంటే ఇంకా టాప్ 2 కోసం ఫైట్ జరుగుతుంది. అవును. ఎస్ఆర్హెచ్ కి ఏమైనా అవకాశం ఉన్నాయా? లేదు చాలా కష్టం. అంటే రన్ రేట్ 11.2 ఓవర్స్ లో కొట్టాలి వాళ్ళు టాప్ 2 కి రావాలంటే. చేసింగ్ వచ్చేసి అంత అవకాశం లేదంటారా? లేదు చాలా కష్టం. బౌలింగ్ లో చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ కూడా గతం కంటే ఇప్పుడు మెరుగైపోయింది. బానే ఉంది. ప్యాట్ కమిన్స్ వల్ల మంచి స్ట్రాంగ్ అయిపోయింది. మరి ఎట్లా ఆర్సీబీ తట్టుకుంటుందంటే? ఈజీగా తట్టుకుంటుంది. ఆర్సీబీ కూడా బౌలింగ్ లైన్ చాలా బాగుంది. భువనేశ్వర్ కుమార్, జోకబ్ ఫీ, ఇంకా షోయత్ శర్మ చాలా మంది ఉన్నారు మంచిగా. చాలా మంది సోషల్ మీడియాలో ఈసారి రివెంజ్ ఎస్ఆర్హెచ్ నుండి వస్తుంది చూడండి, మామూలు కాటేరమ్మ కొడుకులు మామూలుగా కొట్టారు అంటారు కదా. 7:15 చూడండి, వెయిట్ చేయండి అంతే. లేదా నైట్ మ్యాచ్ అయిపోయాక చెప్పండి అంతే అంటారా? అప్పుడు ఎవరైనా తెలిసిపోతుంది. సరే మా కాటేరమ్మ కొడుకుల దెబ్బకి ఆర్సీబీ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోరు అని అంటారు కదా. అట్లాంటిది ఏమి ఉండదు అంటారా? ఒకవేళ ఫైనల్ కి ఇవే జట్లు రిపీట్ అయితే ఎలా ఉంటది అంటారు? ఫైనల్ మ్యాచ్ కి పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ ఆడుతుంది. ఒకవేళ పంజాబ్ గెలిచిపోతే ఎస్ఆర్హెచ్ కి అవకాశం లేదంటారా? ఫైనల్ కి ఉంది, ఛాన్సెస్ ఉంది. అంటే జీటీ ఏమన్నా అడ్డుకుంటుందంటారా? అది చెప్పలేము. జీటీ కూడా బాగా క్వాలిఫైర్ అన్ని ఆడిన తర్వాత తెలిసిపోద్ది. అంటే 4th ప్లేస్ లోకి ఇప్పటికే 3-4 జట్లు కూడా ఆర్ఆర్ ఉంది. సో ఆర్ఆర్ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే పంజాబ్ ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ పంజాబ్ ఓడిపోతే కేకేఆర్ ఛాన్సెస్ ఉంది. అంటే ఆర్ఆర్ కి వైభవ్ సూర్య ఒకవేళ అవకాశం ఉంది. ఓడిపోతే ఆర్ఆర్ ఓడిపోతే మిగతా పంజాబ్ కు ఉంది. పంజాబ్ ఓడిపోతే కేకేఆర్ కు ఉంది. ఒక క్రికెట్ అభిమానిగా ఆర్ఆర్ లో వైభవ్ సూర్యవంశీ లాంటి క్రికెట్ అని చూసారా? అంటే ఇంత చిన్న ఏజ్ లో చూడలేదు. ఇంత కొట్టడం చూడలేదు. ఆ టీం ఇంతవరకు నెట్టుకురావడం ఆయన పాత్ర ఎంతవరకు ఉంది? చాలా అంత పెద్ద పాత్ర ఉన్నందువల్లనే ఈ రోజు ఆ టీం అక్కడ దాకా వచ్చింది. లేకపోతే ఈ పాటికి కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇవాళ మ్యాచ్ ఎవరు హైలైట్ కాబోతా ఉన్నారు ఈ రోజు? అభిషేక్ శర్మ అవుతుందా, విరాట్ కోహ్లీ అయితా ఉన్నాడా? ఎందుకంటే కాటేరమ్మ కొడుకు అంటున్నాడా, విరాట్ కోహ్లీ అంటారు, ఎవరు అయితే విరాట్ కోహ్లీ అవుతాడు. విరాట్ కోహ్లీ చెప్పండి బ్రో, ఎట్లా మ్యాచ్? చూసినంత మీకే తెలుస్తుంది మ్యాచ్ ఏందో. 300 లోడింగ్ 400 లోడింగ్ మ్యాచ్. 300 ఓవర్ అనిపించలేదు బ్రో. అరే ఓవర్ కాదు, సరే అభిమానిగా అయితే అభిమాని 300 ఇప్పటి వరకు మనం కొట్టమరి. మనం అన్నం కొట్టము, చేసి చూపెడతాం. మాటలు చెప్పాం, చేతల్లో చూపెడతాం. కాటేరమ్మ కొడుకులు ఇలా సెంచరీ కొట్టబోతున్నారు అంటారు. తెలుస్తుంది. చేసి మార్చారు 2 సార్లు డకౌట్ అయితే ఏదో అనుకోరు. దాని తర్వాత చూపెట్టి పంజాబ్ మీద, ఇప్పుడు దీని మీద చూపెడతారు సన్ రైజర్స్ మీద. చూసుకుందాం. సోషల్ మీడియాలో ఇదే ట్రోల్ అవుతా ఉంది. ఏమని? ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ రోజు అంతా తలదించుకునే రోజు వస్తుంది. అది ఎప్పటికీ రాదు. రివెంజ్ తీసుకుంటారు అంటారు కదా. రివెంజా కానిపోయిన అది ఇలా ఎస్ఆర్హెచ్ కి 100% కానిపోయి. ఫ్యాన్ కాబట్టి అలా అంటారు. ఫ్యాన్స్ అని కాదు, ఫ్యాన్ కాకపోయినా కుళ్ళు ఎత్తున్నా అదైతే కానిపోయి. ఆడున్న కింగ్ పోతే కింగ్ కు మింటాడు రజత్ పరిదార్ పోతే డేవిడ్ పోతే శర్మ పోతే ఉన్నాడు కునాల్ పాండ్యా చూపెట్టిండు. అలా మిండడు అంటే భువీబాయ్ ఉండు. 2016 రిపీట్ అయితే అంటే భువీబాయ్ ఉండు కాబట్టి చూపెడతారు. ఇప్పుడు భువీబాయ్ 300 లోడింగ్ 400 లోడింగ్ చూసుకునే మ్యాచ్ చేశాడు. ఇంకా ఇప్పుడు బౌలర్లు ఎస్ఆర్హెచ్ కూడా మస్తు మంచి బౌలర్లు కూడా దొరికారు. ఇప్పుడు మెరుగైన బౌలర్లు కూడా దొరికారు. ఇప్పుడు కూడా మా అటేందో చూపిస్తామంటారు కదా. చూపిస్తారన్నా, చిన్న టీం మీద చూపడం కాదు. దమ్ముంటే ఇంకా చూపెట్టాలంటే అప్పటి నుంచి ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. అప్పటి నుంచి అంటే ఆర్సీబీ అది ఇది అనుకోరు. ఇప్పుడు కింగ్ ఫామ్ లో ఉండు. అరే పంజాబ్ మీద అంత మీద ఎట్లా రికార్డులు ఇంకా అన్న అదంతా కాదన్నా. 2 years అయితే 300 ఓడతాను. ఎవరు కొడతారో చూద్దాం. ఆ 300 ఓడి కొడతారు. 300 లోడింగ్ అని 2 years అంటారు. 300 లోడింగ్ అన్నారు, ఆ 2 years అంటారు. ఆ 300 ఓవర్ కొడతారో చూద్దాం. అదే ఏ టీం అయినా కొడతారో అదే కూడా చూద్దాం. హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవాలి, తర్వాత చేజ్ మాస్టర్ ఏంటో చూపెడతాడు. పక్క 100% చూపెడతాడు చేజ్ మాస్టర్ ఏంటో.
బాయ్ కి క్రికెట్ వద్దు, క్రికెట్ కి బాయ్ కావాలి. ఓకే